హరే కృష్ణ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీల సనాతన గోస్వామి విరచితము శ్రీ శ్రీ బృహత్ భాగవతామృతము ప్రథమ ఖండము. హరే కృష్ణ. సప్తమ అధ్యాయము పూర్ణ శ్లోకం హరే కృష్ణ. శ్లోకం నెంబర్ 97. హరే కృష్ణ శ్లోకం మాతాజీ. 29వ పేజీ. హరే కృష్ణ పేజీ. అదృశ్యమానే చ మాయీ ప్రదీప్త వినియోగ వహ్ని విహాల కదాచిత్ మృత ఈవోన్మదహాత కదాచిత్ ద్విచిత్ర ప్రభావం మధురం భజంతే. మూలానువాదము: నేను అదృశ్యుడైనచో వారు ఒక్కొక్కప్పుడు ప్రజ్వలితం మగును. విరహముచే దగ్ధీభూతు విరహణములచే దగ్ధీభూతు లగుదురు. మరొకప్పుడు జీవోత్సవముల వలె నుందురు. ఇంకొకప్పుడు ఉన్మాదగ్రస్తులే వివిధ మధుర భావములతో తేలియాడుతూ ఉందురు. సారాంశము: పూర్వము శుద్ధసత్వము నుండి ఉద్భవించినచో ఆ భావములన్నీయు సాత్వికములని చెప్పబడినవి. ఇచ్చట సత్వమనగా శ్రీ భగవాను ప్రకాశ లక్షణ స్వరూప శక్తి యొక్క వృత్తి విశేషమని తెలియవలెను. స్వరూప శబ్దమునకు అర్థమేమనగా స్వ మరియు రూప రెండు ఒకే తత్వమే. అందువలన స్వ అనగా శక్తివంతుని విడిచి శక్తి ఎన్నడూ ఒంటరిగా స్వతంత్రముగా నుండదు. కావున శక్తి లేకుండా శక్తివంతుడు కూడా కారణ రూపమున అవ్యక్తం కాడు. వాస్తవమునకు శక్తివంతుడు అభేదము అయినప్పటికీ భేద రూపమునే ఉండును. ఇదియే మూలతః మిలన విహార దశములయందు శక్తివంతుని లీల కరణము శక్తి యొక్క స్వతంత్ర సత్తయందు రసాస్వాదనము అనున్నది ఒకానొక అభినవ తత్వము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 98 శ్లోకం. తమిశ్ర పూజ్యాది యథేవ కిచ్చిన్మా దేయావర్ణోపమీక్ష్యతే తైః సచుంబనం తత్పరిరభ్యతే మధ్యీయా పరం తత్వను వర్ణనీయం. మూలానువాదము: వ్రజవాసులు నా యొక్క శరీరము వంటి కించిత్ తిమిరపుంజమును దర్శించినంత మాత్రమున నా స్వరూపమే అని భ్రమించి చుంబన ఆలింగనాదులను చేయుచుందురు. ఈ విషయములన్నీను నేను ఎవరికడ చెప్పుకొనగలను? ఇవన్నీ వినుటకు అందరికీ అధికారము ఉండదు. 9. అత ఏవ మయా స్వస్వా స్థితిమప్యాస్థితే సమాన్ తుష్టాన గమ్యతే తత్ర శృణ్వర్ధం యుష్మదుద్వహే. మూలానువాదము: అందువలన నేను వ్రజమునకు వెడలకున్నను ప్రయోజనము ఒక్కటే అని తలంచి వెడలుటలేదు. ఇక మిమ్ములను ఎందుకు వివాహమాడితిననగా దానిని వివరింతును వినుడు. తాసామభావే పూర్వం మే వసతో మధురాపురే వివాహకరణే కాచిదిచ్ఛా యాసిన్నా మానిని మదానాశ్యుతు రుక్మిణిన్యా వాచన్యాః ప్రాణమోచనం శ్రుత్వా శ్వా విప్రవథనా ధార్తి విజ్ఞప్తి పత్రికాం మహాదుష్ట నృపాశ్రేణీదర్పం సంహరత మయా పాణిర్గృహీతః సంగ్రామే కృత్వా రాజ్ఞం ప్రపశ్యతాం. మూలానువాదము: ఓ మానినీయులారా, మధురలో ఉన్నప్పుడు నాకు గోపికలతో విచ్ఛేదము కలిగినను నాకు వివాహేచ్ఛ ఉండేది కాదు. కానీ రుక్మిణీదేవి నేను
పరిణయమాడనిచో ప్రాణత్యాగము చేయుదునని ఆర్తిసూచక విజ్ఞప్తిని పత్రిక ద్వారా తెలియజెప్పినది. ఆ పత్రమును తెచ్చిన బ్రాహ్మణుని ముఖతః కూడా ఆమె మనోస్థితిని విని మహాదుష్టులగు శిశుపాలాది రాజులను శిశుపాలాది రాజుల దర్పమును చూర్ణము గావించుటకై వారి సమక్షంలోనే రుక్మిణిని గునివచ్చి తిని పిమ్మట వివాహము చేసుకుంటుని అస్యాహ సందర్శనార్థ సామాధిక్యేన శృతేర్భవత్ మహాశోకార్తిజనకాత్ పరమ కులతామఘాం. మూలానువాదము. కానీ ఈ రుక్మిణీదేవిని చూచినప్పుడు నాకు గోపికల స్మృతి ఇంకనూ వృద్ధి అయినది. ఆ స్మృతి మహాశోకము ఆర్తజనకమని దలంచి నేను అత్యంత వ్యాకులుడనైతిని. హరే కృష్ణ. హరే కృష్ణ. 104వ శ్లోకం. షోడశానాం సహస్రాణం సశతానాం మదాస్త్వయే కృతకాత్యాయని పూజా వ్రతానాం గోపయోషితాం నిదర్శనాదివ స్వీయం కిచ్చిత్ స్వస్థయుతుం మనః తావత్యేవం యూయం వై మయా త్రైతా వివాహితాః అహో భామిని జానీహి తత్తన్మమ మహాసుఖం మహిమాపి సమాం హిత్వా తస్థౌ తత్రోచితాస్పదే. మూలానువాదము. ఇంకనూ వినుడు, నన్ను పతిగా పొందునుద్దేశముతో కాత్యాయని వ్రతమాచరించిన 16,100 మంది గోప కుమారిలతో సమానమగు మీ సంఖ్యను తలంచుకొని మనసులో కొంత ఊరట సుఖము కలుగుచున్నందున మిమ్ములను ఇచ్చట వివాహం చేసుకుంటుని. ఓ భామినులారా, ఇప్పుడు ఆ మహాసుఖము మహిమ నన్ను విడిచి వ్రజమునకు వెడలిపోయినది. 107, 108. చిత్రాతి విచిత్రై రుచిర్వైర్విహారై రానందపాతోతి తరగ్నమగ్నః నాగ్నాశిశం రాత్రి దినాని తాని తత్తన్మహామోహన లోకసంజ్ఞాత్ బాల్యక్రీడా కౌతుకేనైవ తే దైత్యశ్రేష్టా మారితా కాళియో అపి దుష్టో నిత్యం నిర్దమ్యాసు నిసారితో అసౌ పానౌ సవ్యే అధారి గోవర్ధన సహ. మూలానువాదము. నేను ఆ నంద వ్రజ లోకమున చిత్రాతి చిత్ర మనోజ్ఞ విహారము వలన కలిగిన ఆనంద సాగర తరంగములలో నిమగ్నుడనై రెయ్యింబవళ్ళు కూడా తెలియనైతిని. బృందావనంలో నుండు కాలంలో నేను ఉద్దండ రాక్షసులను సంహరించి తిని దుష్టకాళీయుని వ్రజము నుండి తరిమితిని. ఎడమ చేతిలో గిరిరాజగు గోవర్ధనమును ఎత్తిని. 109వ శ్లోకం. తాదృశంతోషాన్నవేహం నిమగ్నో ఏన స్తోత్రం కుర్వతాం వందనగ్నః బ్రహ్మాదీనాం భాషణే దర్శనే చ నున్వానోఖం విస్మరం దేవకృతం రూపేణ వేషేణ రణామృతేన వశ్యాంచ పూర్వానుదితేన విశ్వం సమ్మోహితం ప్రేమ భరేణ కృష్ణం తిష్టంతు దూరే వ్రజవాసినస్తే. మూలానువాదము. బృందావనంలో నుండినప్పుడు బ్రహ్మాది దేవతలు నన్ను స్తుతించుచున్నను. వారిని చూచుట, వారితో సంభాషించుట కూడా నాకు దుఃఖజనకమై దేవకార్యములనన్నింటినీ మరిచిపోయి తిని. వ్రజగోపికల మాట అట్లుంచి ఆ సమయంలో నా యొక్క అపూర్వ రూప వేష వంశీ రవామృతము ద్వారా విశ్వములోని సకల చరాచరములనన్నింటినీ సమ్మోహింపచేసి తిని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తాను మాతాజీ. హరే కృష్ణ. 111, 12 శ్లోకంలో ఆకాశాయాన విధిరుద్రశక్రాః సిద్ధాః శశిదేవ గణాస్తదాన్హే గావో వృషా వత్సగణా మృగాచ్చ వృక్షాః ఖగా గుల్మలతాస్తృణాని నద్యో అత మేఘాః సచరాః స్థిరాచ్చ
సచేతనాచేతనకాః ప్రపైచ్య ప్రేమ ప్రహాహోతంతి కారురుద్ధాః స్వస్వస్వభావాత్ పరివృత్తమాపుః. మూలానువాదము. దాని ఫలితముగా ఆకాశంలో సంచరించు బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, చంద్రాది దేవతలందరూ ఇంకను సిద్ధులు, గోవులు, వృషభములు, వత్సగణము, మృగములు, వృక్షములు, పక్షులు, తృణ గుల్మ లతాదులు, సకల నదులు, మేఘములు, స్థావర జంగములు, చేతన అచేతన నిఖిల ప్రపంచము కూడా ప్రేమ వివాహమును సాత్విక వికారముతో స్తబ్నీభూతమై తమ తమ సహజ స్వభావములను వదిలి విపరీత భావమును పొందినవి. ఏతత్ సత్య సమత్యం వా కాళీంది పృచ్చతామిహం యాతు వ్రజజన పైర విహారానంద సాక్షిని అదువాతు సా ఏవాహం స్వగ్నతిథి యాదవానపి నేతుం నార్హామి తం బాణం వర్మ క్రీడా కుతూహలైః. మూలానువాదము. ఇదంతయు నిజమో అబద్ధమో ఈ కాళీనందిని అడుగును. ఏలనన కాలంది ప్రవాహంతో సహా నాతో స్వచ్ఛందముగా విహరించినది కావున ప్రత్యక్ష సాక్షి. కాని నేడు నేను నా జ్ఞాతులకు ఈ యాదవులకు కూడా అట్టి భావప్రాప్తిని కలుగజేయుచున్నాను. అట్టి రహస్యపూర్ణ క్రీడలను వనరించలేకుంటిని. దుష్కరం హే బభూవాత్ర పాదృశామాన వైజిఘ్నం అత్ర మురళేత్వక్త లజ్జయేన భయాప్రియ అహో బత మాయా తత్ర కృతం యాదృక్ స్థితం యదా తదస్తు కిం దూరే అత్ర నిర్వక్తుం చ న శక్యతే. మూలానువాదము. ఓ భామినులారా, ఇప్పుడు నేను మీ వంటి వారి మా భంజనము కూడా చేయ సమర్థను. లజ్జితుడై మురళిని కూడా త్యజించి తిని. ఆహా, ఎంతటి దుఃఖము! నేను వ్రజములో చేసిన లీలలను ఆనందముతో ఇచ్చట చేయుట మాట అటుంచి వాటిని వర్ణింపను కూడా అసమర్థుడను. అతను ఎవరైనా ఉన్నారా సారాంశము? హరే కృష్ణ. సారాంశము: కామాతురుడైన వ్యక్తికి సుందర రమణిని చూచినంతనే ఏ విధముగా స్మర వికారము ఉద్దీప్తమగునో అట్లే లీలాభూమి విలాస ఉపయోగి నిభృత నికుంజము సమర్థ రతిమతి వ్రజసుందరీమణుల తజ్జాతీయ సేవా వాసన నుండి శ్రీ భగవానుని కూడా స్మర విలాస విషయమున ఇచ్చ కలుగును. కానీ ద్వారకలో రాజభవనములందు సమంజసారతిమతి మహసీ వర్గములో ఆ విధముగు స్వచ్ఛంద విహార భావన గాని అటువంటి అనురాగ ఉత్కర్షతతో కూడిన సేవా వాసన గాని కనపడదు. అందువలన శ్రీ భగవానుడు కూడా సమంజసారతికి మాత్రమే విషయమై ఉండును, అనగా స్వకీయ నాయకాగణ యుక్తుడై ఉండును. అందువలన శ్రీకృష్ణుడు వ్రజములో ఏ విధముగా లీల చేసెనో లేదా ఏ సుఖమును ఆస్వాదన చేసెనో ద్వారకలో ఆ విధముగా జరగదు. ఈ విషయమై లోతుగా అనుసంధానము చేయవలనైన మనము రతిభేదులమును గురించి ఆలోచన చేయవలసి ఉన్నది. రతి అనున్నది సహజముగానే ఉత్తరోత్తర వృద్ధిశాలి ఆనంద ప్రవాహ స్వరూపము అయినప్పటికీ ఏ రతి అత్యంత గాఢము కాలేదో మరియు కేవలము శ్రీకృష్ణుని దర్శించినప్పుడు మాత్రమే ఉద్బుద్ధమగునో సంభోగేచ్ఛయే ప్రధానముగా గలదియగు ఆ రతి సాధారణ రతి అగును. కానీ గాఢత లేనందున ఈ రతి సంభోగేచ్ఛయందే పరిణతి చెందును. అంతేగాక ఈ రతి యందు సంభోగేచ్ఛలో అంతరమున ఆత్మేంద్రియ ప్రీతివాంఛ మాత్రమే ఉండును. కావున సంభోగము హ్రాసమైనంతనే రతి కూడా హ్రాసమగును. ఇందులో శ్రీకృష్ణ సంఘ సుఖము ద్వారా
తను ప్రీతి నందుట అను ఇచ్చయున్నను ఇది కేవలము కృష్ణ సుఖైక తాత్పర్య మూలముగా కలది కానందున ఈ విధమగు నాయికలతోడి విహారాదులు ఎందు శ్రీకృష్ణుడు సుఖవంతుడు కాలేదు. దీనికి ఉదాహరణము కుబ్జారతి. సమంజసారతిలో పత్తిత్వ అభిమానం ఉండదు. అందువలన శ్రీకృష్ణుని రూప గుణ మహిమాదుల శ్రవణం ద్వారా ఈ రతి ఉద్భుతమగును. ద్వారకలో శ్రీకృష్ణుని పట్ల మహిషీ గణమునకు ఏ రతి గలదో అది ఏ సమంజసారతి. ఈ రతిలో తమ సుఖవాంఛకు అప్పుడప్పుడు అవకాశం ఉండినను అది శ్రీకృష్ణ సుఖమునందనే పర్యవసితమగును. కానీ అప్పుడప్పుడు సంభోగ తృష్ణ కూడా ఉదయించును. అందువలన శ్రీకృష్ణ సంఘజనిత స్వసుఖ వాసన రూపము దాల్చి సాధారణీ వలె స్వరూపము కంటే భిన్నముగా ప్రతీతమగును. కానీ అంతిమమున శ్రీకృష్ణ సుఖ తాత్పర్యమయ ప్రేమతో ఏకీభూతమై అనగా ఉదహరించిన ప్రేమాంతర్భుక్తమై సమర్థరారతి వలె స్వరూపాభిమాన రూపమున ప్రకాశించును. కానీ సమర్థారతిలో నిజ సుఖ స్పృహ ఏమాత్రము ఇండుటకు తావులేదు. సమర్థ అని చెప్పుడులో ఉద్దేశమేమనగా రమణుడకు శ్రీకృష్ణుని సర్వవిధముల వశీకరణము చేసుకున్నటలో సమర్థము. అంతేగాక ఈ రతిలో తాదాత్మ్యక కలుగును. కావున అది సమర్థారతి అని చెప్పబడినది. వ్రజవల్లభాగణము యొక్క రతి సమర్థారతి. ఈ సమర్థారతి ప్రభావము వలననే వారు కులధర్మ లోకధర్మాదులన్నింటినీ మరచిపోవుదురు. వాస్తవమునకు ఈ రతి మిక్కిలి గాఢమైనందున ఏ విధమగు భావముల ద్వారా కూడా అది భంగపడదు, నష్టపోదు. కారణము నిరపేక్ష భావముతో స్వయముగానే క్రియామాణమగును. కావున సంభోగేచ్ఛ ఉదయించుట అనునది ఏ ఉండదు. దాని ప్రయత్నము శ్రీకృష్ణ సుఖ తాత్పర్య మూలకమే. సంభోగ తృష్ణ వలె బాహ్యమునకు చేష్టాయుక్తమైనప్పటికీ అది కేవలము శ్రీకృష్ణుని సుఖము కొరకే. దాని ఎందు గాఢ ప్రయత్నము కృష్ణ సుఖతత్పరతయే అని గ్రహించవలెను. అందువలననే అది సమర్థారతి అయి క్రమావికాశములో మహాభావం వరకు చేరగలదు. కానీ ఈ సమర్థారతి కూడా కేవలము వ్రజ వల్లభ గణమందే ఉండును. అందువలననే వ్రజగోపికలే శ్రీకృష్ణుని రూప గుణ లీల మాధుర్యాదులను సమగ్రముగా ఆస్వాదన చేయుటలో సమర్థులు. మరియు తమ తమ మాధుర్య భవముల ప్రధానము ద్వారా శ్రీకృష్ణుని మోహపరచుటలో చరమ చమత్కారాతిశయమును సాధించుటలో సమర్థులు. అనగా సమర్థారతి విషయ స్వరూపముగా శ్రీకృష్ణుని సర్వోత్కృష్టతను సంపాదించుటలో సమర్థులు. అందువలననే శ్రీకృష్ణుడు ఇప్పుడు ఈ విధముగా నేను వ్రజంలో చేసినట్లు పొందినట్లు సుఖమును పొందుట అట్లుంచి దానిని వర్ణించుట కూడా నాకు సాధ్యము కాదని పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ 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 బృహత్ భాగవతామృతం కీ జయ. శ్రీల సనాతన గోస్వామి కీ జయ. హరే కృష్ణ. జపం ఎవరన్నా చేస్తారా మాతాజీ, లేకుంటే నేను చేస్తాను? హరే కృష్ణ. హరే కృష్ణ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపక్షాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితనామి నామస్తే సారస్వతి దేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష ధన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే.
Hare Krishna Krishna Hare Rama Rama Hare Krishna Krishna Hare Rama Hare Krishna Rama Hare Krishna Rama Hare Rama Hare Krishna Rama Hare Krishna Rama Hare Krishna Rama Hare Krishna Hare Krishna Hare Hare Krishna Hare Krishna Hare Krishna Hare
Hare Krishna 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 Hare Rama Rama Hare Hare Krishna Krishna Hare Rama Rama Hare Hare Krishna Krishna Hare 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 Rama Hare Hare Krishna Hare Rama Hare Hare Krishna 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 Hare Rama Hare Hare Krishna 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 Rama Hare 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 Rama Hare हरे कृष्ण महामंत्र की जय दिल प्रभात की जय श्रीपाद महाराज की जय गिराय और प्रेमानंदे हरि हरि बोल युग धर्म से हरि नाम संकीर्तन महायज्ञ की जय हरे कृष्ण